కొంతమంది కావాలని ఇక్కడ ముస్లింని టార్గెట్ చేయటం, గ్రూప్స్‌లో ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ రకంగా చేస్తా ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? నమస్కారం అండి. అసలు ముస్లింలు టార్గెట్ చేయాలంటే మొన్న జరిగిన దాడుల్లో ముస్లిమ్స్ కాపాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మన వాళ్ళని ముస్లిమ్స్ ఒక హుసేన్ అతను చంపొద్దని వీరోచితంగా పోవడం ఆయన బలైపోయాడు. ఇంకొకతను భుజాల మీద ఎక్కించుకొని పరిగెత్తుకుని తీసుకెళ్ళి వేరే చోట దించడం రావటం. ఆ టైంలోనే వాళ్ళ మేనల్లుడు అతను చనిపోతే ఆయన అంత్యక్రియలు కూడా వెళ్లకుండా ఈ మొత్తం ఆర్మీతో పాటు మన వాళ్ళందరినీ కాపాడుకుంటా వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎట్టి వెళ్ళాలి అన్ని సలహాలు ఇచ్చాడంట ఆయన. మనం అంటే అసలు మన భారతం మనం బాగానే ఉంటామండి. ముస్లిమ్స్, హిందువులు, క్రైస్తవులు అందరం బాగానే ఉంటాం. ఏదో చిన్న చిన్నవి వస్తాయి, మమ్మల్ని అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళని, అటువంటిది ఏం లేదండి. అందరం బాగుంటాం. మనం అసలు సెక్యులర్గా ఉండాలి భారతదేశంలో. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ నిలయమైంది మన భారతదేశం. అంత పుణ్య భూమిని నాశనం చేసి పెడుతున్నారు ఈ ఉగ్రవాదులు. వాళ్ళ దాంట్లో మతాలతో అయ్యి కొట్టుకుచేస్తున్నారు. సావనియండి, వాళ్ళు వచ్చి మనోళ్ళని ఇలా చంపడం ఏంటంటే మన భారతదేశంలో మనకు రక్షణ లేకుండా సాటుమాటుగా వచ్చి సొరంగాలు దోకుని అందులో నుంచి వచ్చి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా టన్నర్లు తోకుంటా వచ్చి ఓకమ్మడి దాడి చేశారు వాళ్ళండి.